హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సాయాన్ని అయితే విడుదల చేస్తున్నారు. మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే రైతులకు 5 ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని, మరి 5 ఎకరాల్లోపు ఎవరికైతే డబ్బులు పడలేదో వారు తప్పనిసరిగా ఇలా చేసి మనకు సాయాన్ని అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి డబ్బులు పడని వారంతా కూడా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. రైతు భరోసాకు సంబంధించి పూర్తి సాయం గురించి తెలుసుకోవడానికి. అలాగే మనకు వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ కూడా మీకు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే అందించడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి 5 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ కూడా జమ అయిపోవడం జరిగింది. మరి 5 ఎకరాల లోపు ఎవరికైతే మనకు డబ్బులు పడలేదో వారు ఎదురు చూస్తూ ఉన్నారు, డబ్బులు పడినటువంటి వారు. మరి ఒకవేళ డబ్బులు కనుక పడి ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది మళ్ళీ కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు జమ అవుతుంది. ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు, రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతు భరోసా ద్వారా సాయాన్ని అయితే, అంటే పిఎం కిసాన్ ద్వారా సాయాన్ని అయితే అందిస్తుంది. మరి పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. మరి ఈ విధంగా 6,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. పిఎం కిసాన్ ఇప్పటివరకు 19 విడతల డబ్బులు అయితే విడుదలైంది. మరి 19 విడత ఎవరికైనా పడకుండా ఉంటే 19 విడత మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి 19 విడత కింద మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. మరి 19 విడత కింద మీకు డబ్బులు పడకపోతే 20 విడత కూడా రాదనమాట. త్వరలో 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 20 విడత డబ్బులు కూడా రాదు, కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి, మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే మీరు ఈ యొక్క రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ సాయాన్ని కూడా పొందండి. మరి వచ్చే నెలలోనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాబోతోంది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మరి రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా ఎవరికైనా డబ్బులు పడినటువంటి వారు ఉంటే మీరు తప్పనిసరిగా రైతు భరోసా సాయం ద్వారా, రైతు భరోసా డబ్బులు పడని వారు నేరుగా మీరు ఈ యొక్క ఏఈఓ గారిని కలిస్తే ఆయన మీకు అక్కడ చేయడం జరుగుతుంది. ముందుగా బ్యాంకుకు వెళ్ళండి. బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఏదైనా బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉందేమని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే, అంటే బ్యాంకులో ప్రాబ్లం ఏంటంటే మనకు ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోవడం, ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి. మరి ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి డబ్బులు పడే అవకాశం అయితే లేదు. మరి అలా డబ్బులు పడకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు ఎందుకు పడట్లేదు అనేసి. మరి అలా కనుక చేసుకుంటే మీరు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినట్లు మీరు రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు కూడా 5 ఎకరాలకు మాత్రమే పూర్తవడం జరిగింది. మరి 5 ఎకరాలతో పాటు మిగిలినటువంటి వారికి కూడా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు.
ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవడానికి. మరి రైతులకు ఊహించిన విధంగా కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ ఇచ్చింది. రైతు భరోసా సాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని. మరి రైతు భరోసా కింద మీకు ఈ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఓ గారిని కలిసి లేకపోతే ఏఓ గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇది కనుక క్లియర్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. జారీ చేసింది. మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది. మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, మరి 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది. ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి. రైతులకు మరెన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా. మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు. మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు గతంలో 10,000 ఇస్తుంటే ఇప్పుడు 12,000 రూపాయలు చేశారు. మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు
మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి స్పష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతన్న కూడా వీడియోను లైక్ చేయండి.